నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. చిన్న వయసులోనే మోడలింగ్తో కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా, సీరియల్ నటిగా ఎదిగారు షనూర్ సనా బేగం. అనంతరం అతి కొద్ది కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు సనా. ఇప్పటి వరకు 600 పైగా సినిమాల్లో ఆవిడ నటించారు. 5 భాషల్లో విరామం లేకుండా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లో నటిస్తున్న సనా గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం సనా గారు, స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారి మీకు సినీ రంగంలోకి అవకాశం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మీరు ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యూనరేషన్, ఫస్ట్ టైం మీరు సినిమాలో చూసుకున్న అనుభవం? న్యూస్ పేపర్లో మ్యారేజ్ అయిపోయింది, అప్పటికి నాకు పిల్లలు ఉన్నారు. న్యూస్ పేపర్లో యాడ్స్ వస్తాయి ఎవ్రీ సండే, మోడల్స్ కావాలి అనేసి. సో మా ఫాదర్ ఇన్లా అప్పటికి నేను 10th అవ్వగానే మ్యారేజ్ చేసేసాను. తనకి ఇంట్రెస్ట్ ఉంది స్టడీస్లో, చదువు చెప్పించాలి అని ఆయన ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ చేయించారు డిగ్రీ కంప్లీట్ చేయాలని. సో నా ఎయిమ్ వాస్ టు ఓపెన్ ఎ స్కూల్. సో ఆయన అదే అనుకుంటూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో డాన్స్ అంటే, మ్యూజిక్ అంటే, కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని, చదువులో ఉండేదాన్ని కాదు. సో క్లాస్లో అంటే స్కూల్లో ఎవరైనా పేరు చెప్పాలంటే కల్చరల్ దీంట్లో నా పేరే వచ్చేదన్నమాట టాప్లో. సో స్కూల్కి పెద్ద నేమ్ వచ్చేది కల్చరల్ కాంపిటీషన్స్లో అట్లా. సో నాకు మామూలుగానే ఆ పిచ్చి ఉండింది, డాన్స్ నంబర్ 1 అండ్ డాన్స్, మ్యూజిక్, ఇవన్నిట్లో, స్పోర్ట్స్లో అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా స్టడీ స్టార్ట్ చేశాము. చేస్తూ ఉండగా ఎందుకో ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు యాడ్ కనిపించింది, వి నీడ్ మోడల్స్ అని. సో వెళ్ళి మా అత్తగారిని అడిగాను. సో వీఆర్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట, మా ఫాదర్ ఇన్లా మేమంతా. సో వాళ్ళకి అర్థం కాలేదు ఈ మోడలింగ్ అంటుంది ఏంటి అనేసి. వాళ్ళు మా మదర్ ఇన్లా ఏంటో ఠీకే మే దేఖ్తీ మే పూछती అని మా ఫాదర్ ఇన్లాని వెళ్ళి ఏంటో అడుగుతుంది, అర్థం కావట్లేదు, ఏదో పేపర్లో వచ్చిందంట అనేసి. మా మామయ్య ఎలాగో చెప్పట్లేదని బ్రదర్ ఇన్లాని పిలిచి అడిగారు, ఏంటో చెప్తున్నారు వదినా, ఏంటి ఇది అని అంటే, మోడలింగ్ ఇది యాడ్స్ వస్తాయి, మరిది చెప్పారనమాట, యాడ్స్ వస్తాయి కదా, అది ఇలా ఉంటుందంట, ఇలా అంటే దానికోసం అడుగుతున్నారని. మా ఫాదర్ ఇన్లా దగ్గర వెళ్ళి మళ్ళీ అడిగింది, మా పిల్ల మళ్ళీ అడుగుతుందండి, సెకండ్ టైం అడుగుతుంది, అసలు ఏంటి ఇది అనేసి. సరే ఏంటో నాకు కూడా ఎంత ఇది తెలియదు, సరే అంత ఇదిగా అడుగుతుంది కదా, ఒకసారి తీసుకెళ్ళండి అనేసి. సో మళ్ళీ వాళ్ళందరూ కలిసి మా హస్బెండ్ అడిగారు. మా హస్బెండ్ కూడా సరే అడుగుతుంది కదా, ఒకసారి తీసుకెళ్దాం. దిస్ వాజ్ ఓన్లీ దేర్ రియాక్షన్. నాకు తెలియదు ఏంటి మోడలింగ్ అంటే. క్యాలెండర్లో అప్పుడు క్యాలెండర్స్ ఎక్కువ, క్యాలెండర్స్లో చక్కగా అందగా కనిపిస్తాము. సో మోడలింగ్ అంటే ఒక క్యాట్ వాక్ ఉంటుంది, ఇదే తెలుసు, కానీ అంత డీటెయిల్గా నాకు కూడా ఏం తెలియదు. ఏజెన్సీకి వెళ్ళాను. వెళ్ళగానే వాళ్ళు ఇమ్మీడియట్గా మా అత్తగారు, నేను, మా ఆయన అందరూ వెళ్ళామన్నమాట. ఒక ఫోటో తీసుకొచ్చా అన్నారు. అంటే నేను యాజ్ యూజువల్ అంటే జస్ట్ అన్ హౌస్ వైఫ్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటానో అలాగే వెళ్ళాను. అండ్ వాళ్ళు ఇమీడియట్గా ఫోటో తీసుకున్నారు. తీసుకొని ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ వి సైన్ యూ రైట్ నౌ ఫర్ ఎన్ రిసార్ట్ యాడ్ అన్నారు. నాకు అర్థం కాలేదు, ఓకే అన్నాను. రెమ్యునరేషన్ అడిగారు కదా, అప్పుడు 500 రూపీస్ అనమాట నాకు. అంటే దోస్ డేస్ 500 వాజ్ వెల్ పేడ్ అమౌంట్ అనమాట పర్ ఎ డే. ఐఎమ్ టాకింగ్ దిస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 29 years బ్యాక్ అనమాట. సో ఇమీడియట్లీ ఐ హ్యాడ్ టు గో ఫర్ అ రిసార్ట్ యాడ్ విదిన్ 1 week. అప్పుడు ఏంటంటే స్కర్ట్ కావాలన్నారు, స్లాక్ కావాలన్నారు, ఒక లాంగ్ గౌన్ కావాలన్నారు, ఇవన్నీ తెచ్చుకోమన్నారు. నా దగ్గర అవన్నీ లేవు అప్పుడు. మళ్ళీ మా హస్బెండ్ అని తీసుకెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేయించేసి ఆ రిసార్ట్ యాడ్ చేశాను అనమాట. ఆ రిసార్ట్ యాడ్ చేయడంతో ఏక్తా అని ఒక హిందీ సీరియల్ జరుగుతూ ఉంది ఇక్కడ మన హైదరాబాద్లో. ఆ సీరియల్కి అడిగారు. ఆ సీరియల్లో చేసేటప్పుడు మన జాన్ గారు, మీర్ గారు వీళ్ళందరూ దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నారనమాట. సో జాన్ గారు చూసి మీర్ గారు చెప్పడం, వాళ్ళు ఇమ్మీడియట్గా నన్ను పిలిచి వాళ్ళు చూసి దూరదర్శన్లో వాళ్ళు సింగిల్ ఎపిసోడ్స్ అలా చేసేవాళ్ళు అనమాట. సో దానికి వాళ్ళు పిలిచి నాకు ఒక 2 ఆఫర్స్ ఇచ్చారు. సో మీర్ గారు చెప్తున్నారు అని అంటే ఎవరు క్వశ్చన్ వేసేవాళ్ళు కాదు ఆ రోజు. సో ఈ వాజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన చెప్తున్నారంటే ఏదో టాలెంట్ చూసే చెప్తున్నారు అని ఉంటుంది. కాకపోతే నాకు భాష వచ్చేది కాదు, నేర్చుకొని చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు దే థాట్ మీ హౌ టు స్పీక్, హౌ టు డూ. సో నాకు తెలియకుండానే నేను చేస్తూ ఉన్నా, ఎక్స్పీరియన్స్ లేదు. జర్నీ అలా స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అండ్ వన్ డే ఫైన్ డే ఐ వాజ్ షూటింగ్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫర్ మన ఈటీవీ కోసమే ఒక హెల్త్ ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట.
సో అప్పుడు కృష్ణవంశీ గారు వెళ్తూ ఒక గార్డెన్ ఉండేది అన్నపూర్ణ స్టూడియోస్లో, అక్కడ షూట్ చేస్తున్నాం. ఆయన కార్లో నుంచి నన్ను చూశారట. సో ఆయన ఇమ్మీడియట్గా ఆయన మేనేజర్ ఉన్నారు, ఆయన పంపించారు నా దగ్గరికి. పంపించి ఇట్లా పిలుస్తున్నారు, ఇట్లా కృష్ణవంశీ గారు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇట్లా సినిమా ఇది అది. మా అమ్మగారితో మాట్లాడితే మా అమ్మగారు వచ్చి నాతో చెప్పి అడుగుతున్నారు, ఎల్లు మాట్లాడు అని. నేనే వరకు సినిమా కన్నా ఇచ్చినాయి నాకు. సినిమాలంటే నాకు ఒక అంటే నేను అప్పుడే స్టార్ట్ చేశాను, తెలియకుండా బిజీ అయిపోయాను. మా అత్తగారు నాతో వచ్చేవాళ్ళు, ఆవిడకి ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలు, ఆవిడ అందరిని వదిలిపెట్టి అన్ని తీసుకొని నాతో వచ్చేదన్నమాట. అయ్యో టుడే ఐఎమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. అవన్నీ నాకు అయ్యో ఎలా బ్యాలెన్స్ చేస్తాను నేను, నాకేదో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, బిజీ అయిపోయాను, కానీ నేను బ్యాలెన్స్ చేయగలనా ఈ రెండు అని ఒక థాట్ ఉండింది అనమాట. సో లేదు నాతో అవ్వదు, నేను రాను అని ఇలా లేదని చెప్పేసి వెళ్ళలేదన్నమాట నిధి ప్రసాద్ గారు మేనేజర్. సో ఆయన మళ్ళీ నేను దయాసాగర్ చేసేటప్పుడు మన విజయ్ చందర్ గారు, సో అక్కడ నేను షూట్ చేసేటప్పుడు ఆ విజయ్ చందర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ చెప్పడం. సో వాళ్ళు నన్ను పిలిచి ఏమనుకుంటున్నావు మా అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారు అంటే ఏమనుకుంటున్నావు అన్నారు. అప్పుడు నాకు జీరో నాలెడ్జ్, సినిమాలు తెలుగు అసలు జీరో నాలెడ్జ్, నాకు తెలియదు. వాళ్ళు చెప్పారు దే ఆర్ వెరీ బిగ్ పీపుల్, వెరీ నైస్ బ్యానర్, వెళ్ళి ఒకసారి నువ్వు చేస్తావలో సెకండరీ, వెళ్ళి వాళ్ళు పిలిచినందుకు ఒక్కసారి మాట్లాడేసిరా అనేసి. సరే అనేసి ఒక ప్రణయ ప్రబంధం అని ఒక సీరియల్కి నేను దూరదర్శన్ షూట్ చేస్తున్నాను. దాంట్లో వెరీ ఆరోగెంట్ కాలేజ్ గర్ల్ అనమాట. సో ఇంకా ఆరోగెంట్ కాలేజ్ గర్ల్ అంటే బ్రైట్ డ్రెస్ వేసుకొని హెవీ మేకప్ వేసుకొని ఉన్నాను. సో అలాగే మధ్యాహ్నం బ్రేక్ టైంలో వెళ్ళి నేను కలిసి రావాలి కృష్ణవంశీ గారిని. సో ఆఫీస్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి కూర్చొని పలికితే హలో అండి మా అమ్మగారు నేను కూర్చొని మాట్లాడుతున్నాం. ఆయన ఫస్ట్ చూడగానే ఐ డోంట్ లైక్ దిస్ మేకప్ అండ్ ఆల్, దిస్ మచ్ ఇస్ నాట్ లుకింగ్ గుడ్ ఆన్ యూ అన్నారు. సో ఆయన క్లియర్గా ఏంటి క్యారెక్టర్ ఏంటి, ఆయన మాట్లాడే విధానం, ద వే హీ రిసీవ్డ్ అస్ వాజ్ సో ఇంప్రెసివ్. అంటే నా థాట్లో బ్యాడ్ అని ఏదైతే ఉండిందో సినిమా అంటే బ్యాడ్ అనేది అది పోయింది, చెరిపేశారు ఆయన. సో ద వే హీ రిసీవ్డ్ అండ్ హీ స్పోక్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత చక్కగా చెప్పారంటే నేను ఐ థాట్ ఓకే దిస్ ఇస్, అరే చాలా బాగుంది కదా, వై ఐ వాస్ ఫీలింగ్ నో. సో చేసి చూడమంటే ఐ సెడ్ ఇమీడియట్లీ ఐ సెడ్ ఓకే, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ నిన్నే పెళ్ళాడతా అనమాట. నా జర్నీ అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అంటే మీరు మీ ఫ్యామిలీ గురించి వస్తే కనుక మీ ఫ్యామిలీ వేరీడ్ కుటుంబం, మీ అమ్మగారు ఒక మతం, నాన్నగారిది ఒకటి, అమ్మ ఇస్ ముస్లిం, నాన్నగారు ఇస్ క్రిస్టియన్ అనమాట. మరి మీరు పెరిగిన వాతావరణం ఎలా ఉండేది ఇంట్లో? మోస్ట్లీ ముస్లిం దీంట్లోనే, బికాస్ నాన్నగారు ఆల్మోస్ట్ ఇట్ అయిపోయారు అండ్ వీఆర్ మోస్ట్లీ బికాస్ అమ్మ సైడే ఎక్కువ పెరిగామన్నమాట. సో ఇటువైపు వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్, అట్లా అనేసి మాట్లాడుకోమని కాదు, రేర్ అంటే ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడడం పలకరించడం జరిగేది. సో మోర్ ఇన్ టు దిస్ కల్చర్ ఓన్లీ. ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు? నేను అన్నయ్య నేను ఇద్దరమే. పెళ్ళైన తర్వాతే మీరు అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చారా? అంతకు ముందు ఇంకేం లేదు అసలు? లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు వర్ వెరీ ఇంకా వాళ్ళు యూకేజీ నర్సరీలో ఉన్నారు అప్పుడు. నాకు తెలిసి నిన్నే పెళ్ళాడతా చేసేటప్పుడు మై డాటర్ వాజ్ ఇన్ నర్సరీ. మీకు అనిపించలేదా అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అందరిలాగా కాలేజ్కి వెళ్ళాలని ఒకటి ఉంటుంది కదా, 10th అవ్వగానే పెళ్లి చేసేసారు, ఎప్పుడు అడగలేదా మీ అమ్మగారు వాళ్ళని? అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారికి ది వాజ్ అ బిగ్ లాస్ అనమాట, చాలా పెద్ద లాస్ వచ్చింది. ఆయన హీ వాజ్ అ టొబాకో బిజినెస్ మ్యాన్. సో ఒకేసారి రిచెస్ చూసి అంత రిచెస్ నుంచి సడన్ గా డౌన్ ఫాల్ చూస్తే ఆయనకు భయం ఉంటుంది కదా, ఎక్కడో చేసేస్తే అయిపోతున్నారు. అలాగే మా మదర్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఫోర్స్ చేశారు, నాకు చెప్పారు, మెంటల్గా ఫిక్స్ చేశారు, ఇట్స్ ఫర్ యోర్ గుడ్, ఇది సిచ్యువేషన్ ఇప్పుడు, సో వీ వాంట్ యూ టు గెట్ మ్యారీడ్, సో తొందరగా పెళ్లి చేసుకుంటే మంచిది అన్నట్టు ఫిక్స్ చేశారు. అండ్ ఆ అట్మాస్ఫియర్లోనే పెరిగాం కదా, పెళ్ళిళ్ళు 10 తర్వాత. సో న్యాచురలీ ఆ నాలెడ్జ్ కూడా లేదు అప్పుడు, అంటే చేసుకోవద్దు, ఏదో చేయాలి, వాట్ ఐమ్ డూయింగ్ అని కూడా నాకు ఆ మెచ్యూరిటీ లేదు. ఐ వాజ్ అ కిడ్. సో మెంటల్గా అవి చూస్తూనే పెరిగాను కాబట్టి న్యాచురల్గా ఆఫ్టర్ 10th పెళ్ళి అయిపోతుంది అని ఫిక్స్ అయిపోతాం మనం. సో అలాగే అయిపోయింది అంతే. దూరదర్శన్, ఈటీవీ, జెమినీ ఇలా అనేక ఛానల్స్లో మీరు మంచి మంచి సీరియల్స్లో లీడ్ రోల్స్ చేశారు. సో మీకు అతి పెద్ద గుర్తింపు, మీరు సనాగా ఒక సీరియల్లో పెద్ద ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చిన సీరియల్ ఏంటి? భాగవతం, ఈటీవీ భాగవతం. అంటే అది స్పెషల్గా ఎందుకంటే అది పైగా నేను ఆది పరాశక్తిగా కూడా చేశాను. సో ఆ రెండు నాకు చాలా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నాకు గుర్తుండి
బాపు గారు సెలెక్షన్స్ చేసేటప్పుడు నాకు తెలిసి ఆయన ఫస్ట్ 5 పేర్లలో ఎక్కడో నా పేరు డెఫినెట్గా ఉండేదన్నమాట. సో భాగవతంలో నన్ను యశోదగా అనుకున్నప్పుడు ఐ వాజ్ క్వైట్ బిజీ. దేవుడి దయ వల్ల అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ ఐమ్ వర్కింగ్. సో అప్పుడు చాలా బిజీ అంటే చాలా బిజీ. ఆయనకి ఎట్ ఎ స్టెచ్ 30 days కావాలన్నారు. ఆయన మేనేజర్స్ అందరు ట్రై చేసిన తర్వాత వెళ్ళి బాపు గారికి చెప్తే బాపు గారు స్క్రిప్ట్ పక్కన పెట్టేశారట. ఆవిడ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడే చేద్దామండి పర్వాలేదని స్క్రిప్ట్ పెట్టేశారంట పక్కన. సో దానికోసం 1 month ఆగి బిగ్ కాంప్లిమెంట్ అసలు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆగి వాళ్ళు మళ్ళీ ఆ డేట్స్ మొత్తం బ్లాక్ చేసి అట్ ఏ స్ట్రెచ్ మేము 30 days భాగవతం యశోద ఎపిసోడ్ మొత్తం చేశామన్నమాట. భాగవతంలో నేను 2-3 క్యారెక్టర్స్ చేశాను, కానీ యశోద వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ క్లోజ్ అంటే వెరీ క్లోజ్. అండ్ ఈరోజు ఈటీవీలో ఎవరైతే చూస్తున్నారు ప్రేక్షకులు ఎంతోమంది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక పెద్ద యశోద పోస్టర్ పెట్టుంది. సో అక్కడ నుంచి నాకు ఫొటోస్ తీసి నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజెస్ పంపిస్తూ ఉంటారనమాట. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపు గారు మీరు లేరు, కానీ ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని నేను ఫోన్లో. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడినా ఎమోషన్ అయిపోతాను అనమాట. బికాస్ హీ వాజ్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ. అంటే ఇంతమంది లెజెండరీస్తో నేను పనిచేశాను. దిస్ వాజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మన ఉదయ్ భాస్కర్ గారు, డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారి సినిమాలు ఇఫ్ యు నేమ్ ఇట్, ఆది పరీక్షకి ఉన్న 9 క్యారెక్టర్స్ కూడా నేను చేశాను. సో ఒక సరస్వతి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, పార్వతి కావచ్చు, అలా చూసుకుంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను అనమాట. నాకు తెలిసి ఆ అదృష్టం ఎవరికి దక్కుండదు. చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, చేయట్లేదని, కానీ ఇన్ని క్యారెక్టర్స్ చేయడం, ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది అది నాకు దక్కింది. అది ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యం నాకు తెలియదు. భాగవతం అన్ని భాషల్లో కూడా మళ్ళీ దాన్ని డబ్బింగ్ అది చేశారు. డబ్బింగ్ కాదు, లొకేషన్ లోనే మేము హిందీలో కూడా చేసాము. హిందీలో చెప్పడం, తెలుగు 2 షార్ట్స్ చేసాం. ఏదైతే క్వైట్ అండ్ సైలెంట్ షార్ట్స్ ఉండేవో అది ఒక షార్ట్ లో చేసేసేవాళ్ళు. సో దట్ యాజ్ ఇట్ ఈస్ హిందీకి అండ్ తెలుగుకు వాడేవాళ్ళు. కానీ డైలాగ్స్ అన్ని మేము హిందీ అండ్ తెలుగు 2 చెప్పేవాళ్ళం. పైగా వీళ్ళ టీం ఉంది కదా, బాపు గారు, రమణ గారు అండ్ మన రాజు గారు, కెమెరామెన్ రాజు గారు, వీళ్ళంతా దే ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్స్ అండి. అంటే వాళ్ళతో పనిచేయడం అంటే ఒక ఆస్కర్ అవార్డ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మనకి. అంటే దే ఆర్ సచ్ ప్యూర్ సోల్స్. ఎవరిని హర్ట్ చేయకుండా చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా చిన్న పిల్లలా ట్రీట్ చేసి నాకు పని చేయించుకునే వాళ్ళు అనమాట. నిజంగా ఈ టీవీ సంస్థ చేసిన ఒక గ్రేట్ ప్రాజెక్ట్ అది. మరి అలాగే సినిమాల్లో అంటే మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఇది నాది అన్న సినిమా ఏమిటి మీది? అంటే నేను చాలా చేశాను అన్ని. ఫ్రమ్ నిన్నే పెళ్ళాట ఫస్ట్ టైం నేను ఎప్పుడు అడిగినా అదే చెప్తాను, ఎందుకు పెట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ నిన్నే పెళ్ళాడతా ఎందుకు అంటే క్యారెక్టరైజేషన్ పెద్దగా ఏముండదు. ఎందుకు నాకు అంత ఇష్టం, బెస్ట్ అని ఎందుకు అంటానంటే అంతమంది సీనియర్స్లో నేను ఒక్కదాన్ని జూనియర్. నేను గీత అని ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి వైఫ్ అనమాట. సో ఫస్ట్ టైం నేను ఒక పెద్ద సెట్లో చుచ్చుతారా సాంగే మాకు ఫస్ట్ షూటింగ్ సెట్ అనమాట. నేను వెళ్తుంటే అంతమందిలో నాకు అసలు ఏం తెలియదు, సినిమా అంటే తెలియదు, అసలు చాలా భయంగా అలా వెళ్తున్నాను. అప్పుడు నాగార్జున గారు, తాబు, లక్ష్మి గారు, చంద్రమోహన్ గారు, రమ్మప్రభ గారు, మన గిరిబాబు గారు, ఇంకా చలపతిరావు గారు, వీళ్ళందరూ, రవితేజ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు దానికి. ఆయన వీళ్ళందరూ నన్ను అక్కున చేర్చుకొని వాళ్ళలో ఒక చిన్న పిల్లల వాళ్ళందరికీ తెలిసింది ఓకే షీఈస్ వెరీ యంగ్ అండ్ చిన్న పిల్లలా ఉంది. అండ్ మమ్మీ వస్తే ఆంటీ మీరు అలా కూర్చొని మేము చూసుకుంటామని వాళ్ళు ఎంత అంటే నేను భోజనం చేసేటప్పుడు వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేయించేవాళ్ళు. సో ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ లేకపోయి ఉంటే నాకు సినిమాల్లో రాకూడదని ఏ భయం ఉండేదో అది కంటిన్యూ అయ్యేది. కానీ దీనివల్ల వాళ్ళు చూపించిన ప్రేమ వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. సో దట్ వాజ్ నేను ఎప్పుడు బెస్ట్ అని చెప్తాను. క్యారెక్టరైజేషన్గా వెళ్తే చాలా క్యారెక్టర్స్ చేశాను, కానీ తమిళ్లో అది తెలుగులో కూడా రిలీజ్ చేశారు, విక్రమ్ గారితో చేశాను. ఇట్స్ విలన్ క్యారెక్టర్ అనమాట, కంప్లీట్లీ విలన్ క్యారెక్టర్. అండ్ పోలీస్ స్టోరీ 2 అని చేశాను. పోలీస్ స్టోరీ 2 తర్వాత ఎస్ నెగటివ్, కంప్లీట్ మాస్ నెగటివ్ అనమాట. సాయి కుమార్ గారు అండ్ కిల్లర్ మంజు గారు దానికి డైరెక్టర్. వాళ్ళు 1 month డిస్కషన్ పెట్టారు నాతో. 1 month సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంది ఈవిడ విలన్ గా తీసుకోవచ్చా లేదా, ఇప్పుడు చేయగలదా లేదా,
వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, అంటే డిస్కషన్స్ అవుతున్నాయి. కానీ వాళ్ళు ఫైనల్గా ఏం డిసైడ్ చేశారో ఓకే అని చెప్పి నన్ను పిలిచారు. నాకు అప్పుడు నేను ఇది చెయ్యనా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను ఒకసారి విలన్గా చేస్తే వాట్ అబౌట్ మై కెరియర్, ఇక్కడ నన్ను పిలుస్తారా లేదా? సరే ఎలాగో కన్నడలో అప్పటికి చేస్తున్నా, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీలో కూడా ఒక 2 మూవీస్ చేశాను. సో ఐఎమ్ బిజీ ఓన్లీ. బట్ క్యారెక్టరైజేషన్గా సంథింగ్ డిఫరెంట్ కదా అని అసలు నాకు నిద్ర పట్టకుండా దానికి ఆ క్యారెక్టర్ కోసమని నేను మౌల్డ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యి చాలా ఆలోచించి ఓకే అనుకొని వెళ్ళాను అనమాట. ఫస్ట్ డే నేను వెళ్ళిన ఫస్ట్ షాట్ ఆ చైర్ మీద కూర్చొని ఇలా ఉంటాను. మా అబ్బాయి దాంట్లో చనిపోయి ఉంటే నేను అలా కూర్చొని ఉంటాను అన్నమాట. ఇట్ ఈస్ అ కంప్లీట్ మాస్ రౌడీ. సో ఆ మాస్ లుక్ అవన్నీ చేస్తే అసలు ఫస్ట్ షాట్కే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. చాలే అనుకున్నా. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ మన రీజనల్ లాంగ్వేజెస్లో వచ్చాయి. మలయాళంలో, తమిళ్లో చేశాను. విక్రమ్ గారితో చేశాను. అంటే విక్రమ్ గారితో రాజపటాయి చేసేటప్పుడు వీఆర్ ఈక్వల్. అంటే విక్రమ్ అండ్ నేను అంటే వర్కింగ్ విత్ అ లెజెండరీ యాక్టర్ విక్రమ్ హీరోతో నేను ఒక క్యారెక్టర్ ఈక్వల్ గా ప్లే చేయడం అనేది అప్పుడు సుశేంద్రన్ గారు హీఈస్ అ టాప్ డైరెక్టర్ అనమాట. సో దట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. కన్నడ సినిమాల్లో కూడా చేసినప్పుడు ఒక కన్నడ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అందుకని అక్కడ మానేశాను, ఎంతవరకు నిజం? అక్కడ కన్నడలో ఏంటంటే అప్పటికి చాలా తక్కువ మంది కన్నడ వాళ్ళు వేరే లాంగ్వేజ్ నుంచి పిలుస్తారు, వాళ్ళే పని చేసుకుంటారు. సో బయట నుంచి ఒక ఆర్టిస్ట్ని పిలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు పాన్ ఇండియా అని వాళ్ళు వీళ్ళు వస్తున్నారు పోతున్నారు, అప్పుడు లేదు. కన్నడికాస్ వర్ లైక్ మేము మా భాష మేమే, మాకు మూడో మనిషి అవసరం లేదు, మాకు వద్దు అని ఫిక్స్ అవుతారనమాట. కానీ నా ఇక్కడ హిట్ అయిన మూవీస్లో there was a sentiment that ఈవిడ చేస్తే హిట్ అవుతుంది. సో తెలిసి తెలియక ఆ క్యారెక్టర్ ఆవిడ పెట్టుకుంటే పోయింది కదా అని పిలిచిన రోజులో అలా నేను కమిట్ అయ్యాను. నేను చేసేది ఫస్ట్ సుదీప్ మన టాప్ హీరో. సుదీప్స్ ఫస్ట్ మూవీ ఉచ్చా, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. అక్కడ నుంచి నేను ఏవేవి చేశానో ఇక్కడ తెలుగు రీమేక్లు చేస్తే అన్నీ సూపర్ డూపర్ హిట్లు అనమాట. అలా నాకు క్యారెక్టర్స్ మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. అయితే ఒక్క డైరెక్టర్ మాత్రం హీ వాజ్ ఎందుకో తెలియదు ఆయనకి, అంటే ఆర్టిస్ట్గా నచ్చలేదా లేకపోతే అంటే ఎందుకు తెలుగు వాళ్ళు అనుకున్నారా ఏంటా, చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్నమాట ఆయన. ఇప్పుడు నాకు తెలుగు చదవడం రాదు, నేను భాష నేర్చుకొని మాట్లాడాను. తెలుగు ఏంటంటే కన్నడ తెలుగు ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటుంది రాయడంలో. సో మా అబ్బాస్ మా మేకప్ మ్యాన్కి తెలుగు వచ్చు. సో వాడికి నేను చెప్పి నువ్వు చదువురా అంటే వాడు చదువుతాడు, నేను నేర్చుకొని చెప్తాను. నాకు అప్పటికి ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పడం అవన్నీ అలవాటు లేవు. కానీ లాంగ్వేజెస్ చేసేటప్పుడు తప్పదు మనకి, మనం ప్రాంప్టింగ్ తీసుకోవాలి. కానీ ప్రాంప్టింగ్ ఇవ్వను నేను, ఇలాగే చెప్పాలి అని ఫిక్స్ అయిపోయాడు అనమాట. అండ్ హీ యూస్ టు గివ్ మీ 1 పేజ్ ఆఫ్ డైలాగ్ పంతాని కావాలని. అండ్ సరే నేను నేర్చుకొని ఫిక్స్ అయ్యి ఓకే నేను చేద్దామని ఫిక్స్ అవుతాను. దాంట్లో నా షార్ట్ ఒకటి నేను ఏడ్చుకుంటూ మాట్లాడుతూ రావాలన్నమాట. అట్లీస్ట్ 6-7 టేక్స్ అయ్యాయి. నార్మల్గా 1 టేక్లో నేను ఆల్మోస్ట్ ఓకే చేస్తాను. ఇప్పుడు ఏదో ఒక కారణం చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, టెన్షన్ పెరిగిపోతుంది నాకు. సో తర్వాత అమ్మకి కన్నడ వచ్చేది, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట, అమ్మ వింటున్నారు. ఎందుకు తీసుకొస్తారు వీళ్ళు, ఇలాగే అవ్వాలి, వీళ్ళకి భాష రాని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఇచ్చేస్తారు, ఇక్కడ లేరా మా దగ్గర ఆర్టిస్టులు, ఎందుకు ఇట్లా చేస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటాం. అమ్మకి తెలిసి అమ్మ చెప్తుంది, వాళ్ళు కావాలని చేస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు, ఇలా అంటున్నారు, యూ గివ్ యూ 100% వాట్ యూ హ్యావ్ టు డూ అని. మొత్తానికి ఇలాగే చేశాను. అంటే ఒక షాట్లో ఏంటంటే గేదెకి పాలు తీయాలన్నమాట. సో గేదె దగ్గరికి వెళ్ళి మనకు అలవాటు లేని పని కదా, వెళ్ళి చేయాలంటే భయం కదా, వెళ్ళి చేస్తే అది మాకు తెలియదు మీరు చేయాలి అంటారు, అది దగ్గర రానివ్వట్లేదు, ఇట్లా ఆవు వెళ్ళిపోతుంది వెనకాలకి, నాకు టెన్షన్ వస్తుంది, ఎక్కడ తంతదో భయం ఉంటుంది కదా అని. అంటే ఆ షార్ట్కి అలాగే చేశారనమాట. అట్లా హీ టార్చర్డ్ మీ. అంటే దట్ వాజ్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే నేను మానేయలేదు, అది చేశాను, మూవీ అయిపోయింది. బట్ ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ మూవీ అంతా అయిపోయే వరకు ఒక బ్యాడ్ ఫేస్లా ఫీల్ అయ్యాను నేను. అంటే అది చూస్తే భయం, ఆ సెట్కి వెళ్ళాలంటే భయం, షూటింగ్ అంటే భయం, ఆ ఫీలింగ్లో ఉండిపోయాను అనమాట. ద ప్రొడ్యూసర్స్ వాజ్ సో గుడ్, ద ప్రొడ్యూసర్ అండ్ హీరో వీళ్ళందరూ వచ్చి యూ డోంట్ టేక్ టెన్షన్, ఇది ఓకే, ఫీల్ ఇట్ ఈజీ అండ్ డూ నైస్లీ అని వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు మన తెలుగు, అదే అంటాను, మన తెలుగు వాళ్ళు ఏ భాష నుంచి ఎక్కడి నుంచి వచ్చినా అక్కున చేర్చుకుంటారు మన వాళ్ళని.
అదే మనం వేరే భాషకి వెళ్తే ఎందుకు అంత రిసీవింగ్ ఉండదు అనే ఒక చిన్న డౌట్ వచ్చింది అప్పుడు. అంటే వేరే తమిళ్లో అలా లేదు, మలయాళంలో అలా లేదు, కన్నడలో మాత్రం ఆ ఫీలింగ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేరు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్విబిసి ఛానల్ వాళ్ళు చేసిన ఒక సీరియల్లో మీరు అమ్మవారిగా చేశారు. దాని తర్వాత ఏడుకొండల స్వామిని వెళ్ళి మీరు మీ హస్బెండ్ కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కలిసి. అది చాలా తీపి అనుభూతి అని చెప్పారు. దాని గురించి చెప్పండి. నేను నార్మల్గా వన్నెస్ ఆఫ్ గాడ్ని నమ్ముతాను. సో ఇప్పుడు కూడా నేను రంజాన్ ఫాస్టింగ్లో ఉన్నాను, రోజాలో ఉన్నాను. దట్ డజంట్ మీన్ నా కల్చర్ నేను వదిలేసి ఇలా అని కాదు, అలా అని నేను అన్నీ పాటిస్తాను. సో నాకు అప్పటికి నేను ఆది పరాశక్తి ఇవన్నీ వింటున్నాను. చాలామంది తిరుపతి గురించి చెప్తారు, తిరుపతి వెళ్ళాలి, ఇవన్నీ వింటూ ఉంటాం. అలాగే షిరిడి సాయిబాబా గురించి. ఒక వన్ ఫైన్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. రాఘవేంద్ర రావు గారు కాల్ చేశారు. చైర్లో కూర్చుందని లేదు సార్, చెప్పండి సార్ అంటున్నా నేను. బాగున్నామ్మా, బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఇంట్లోనే ఉన్నాను. సరే మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. మీ వారు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. ఏం లేదు, మన ఇలా టీటీడీ ఛానల్కి మనం చేసాం కదా అమ్మవారిగా, వాళ్ళు ఆ చేసిన వాళ్ళందరు కపుల్స్ని పిలుస్తున్నారు. సో నా తరఫు నుంచి నేను వెళ్ళడానికి కుదరట్లేదు, నువ్వు మీ వారు వెళ్తారా అని అడిగారు. నాకు అసలు అర్థం కాలేదు. నేను ఓకే, మా వారు రావాలి కదా, ఆయనకి ఏం తెలియదు పాపం. అండ్ ఈజ్ వెరీ షై పర్సన్, వెరీ షై మీడియా. అంటే అసలు మీడియా తెలియదు ఆయనకి. ఆ సినిమాలు వచ్చామంటే దూరం నుంచి అక్కడ పికప్ చేయడానికి వచ్చారు, బయట మేము అంటారా ఆ బాజావ్ అంటారు అంతే. మా స్టాఫ్ వెళ్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోవడం అంతే. ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు. సో సార్ అది నేను అడిగి చెప్తాను సార్ ఒకసారి అని అంటే, లేదు లేదు ఉన్నారన్న కదా ఒకసారి మాట్లాడతా సార్, నేను చేస్తాను సార్ అంటున్నాను. నేను ఆయన కూర్చొని టీవీ చూస్తున్నారు. నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సార్ లేదమ్మా నువ్వు ఇవ్వు, నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడితే చెప్తాను, ఒకసారి ఇవ్వు అన్నారు. సార్ నేను సార్ అని సార్ ఆయనకి ఏం అర్థం కాదు, కొన్నట్టున్నారు. डायरेक्टर राघवेंद्र राव जी है ना, उन्होंने बात कर रहे हैं. हाँ ठीक है, मैं क्या बात करूँ అని బాత్ కరో, నాకు కూడా తెలియదు ఏంటంటాను. తెలుగు వచ్చా అన్నట్టు వచ్చి రాని తెలుగులో ఆయన మాట్లాడుతున్నారు. సరే ఏం లేదు, ఇలా వెళ్ళాలి, మీరు తిరుపతికి వెళ్ళాలి, ఇట్లా ఇద్దరు కలిసి వెళ్ళండి, నేను టికెట్స్ అవన్నీ చూస్తాను ఏంటనేది, మీరు వెళ్ళండి అని. టీకే సార్ టీకే సార్ టీకే సార్ అని చెప్పి అంతకు మంచిది అయింది కదా అంటే సరే అని మొత్తానికి వెళ్ళామన్నమాట. నమ్మవు భార్గవి, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు, అంతమంది వెళ్ళాం కదా. మేము ఐ థింక్ 5 couples ఉన్నాము. గర్భగుడిలో మా ఇద్దరిని కూర్చోబెట్టి స్పెషల్ పూజలు చేశారు. గర్భగుడి లోపల ఆయనలో ఏం మార్పు వచ్చింది, ఆయన కూడా అప్పుడు ట్యూన్ అయిపోయారు దానికి, మా వారు కూడా. అక్కడ నుంచి పూజ అయిపోయిన తర్వాత బయటికి వస్తే రైట్ సైడ్ లో ఒక పెద్ద హాల్లా ఉంటుంది, అది చాలా విఐపీస్ మాత్రం కూర్చోపెట్టి అక్కడ ఏదో పూజలు చేస్తారంట. అక్కడికి తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోపెట్టి పూజలు చేశారు. అందరు ఉన్నారు కానీ మా ఇద్దరిని మరి ఎక్కువ ఫోకస్ చేసి మమ్మల్ని మాత్రం గర్భగుడిలో తీసుకెళ్లి పూజలు చేసి, అక్కడికి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి పూజలు చేసి, ప్రసాదాలన్నీ తెచ్చిచ్చి మాకు పెట్టి చేసి పంపించారనమాట. సో నేను అంటే తర్వాత నేను నడుచుకుంటూ గుడికి వెళ్ళాను, మా స్టాఫ్ అందరిని తీసుకుని గుడికి నడుచుకుంటూ వెళ్ళాను, మెట్లెక్కారు. సో అది ఒక తెలియని నాకు ఆ మెమరీస్ అలా ఉండిపోయాయి అనమాట నాకు. అలాగే వెంగమ్మ అని ఒక సినిమా చేస్తూ ఉన్నారు కింద గుడి కొండ కింద అనమాట, మాకు సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాం మన ఉదయ్ భాస్కర్ గారిది. అప్పుడు కూడా మా పిల్లల్ని పిలిచి వాళ్ళని తీసుకొని గుడికి వెళ్ళేసి వచ్చాను అనమాట. అక్కడే కదా పైకి వెళ్ళేసి వద్దామనేసి పైకి వెళ్ళి గుడి దర్శనం అన్ని చేసుకొని వచ్చామన్నమాట. సో అది ఎన్నో జన్మల పుణ్యం లేకపోతే నేను ఆ గర్భగుడిలో కూర్చోవడం ఏంటి, నేను పూజ చేయడం ఏంటి, ఆ స్వామి ఇక్కడ పిలవడం ఏంటి నన్ను, అది మా ఇద్దరు ఒక దంపతుల్లాగా ఇలా పూజలు చేయించడం ఏంటి అనేది ఒక అంటే ఇట్స్ అన్ఫర్గటబుల్ మెమరీ అన్నమాట. అసలు డివైన్ బ్లెస్సింగ్స్ అంతే. సినిమాల్లో సీరియల్స్లో అవకాశాల కోసం చాలా మంది మహిళలు ఇప్పుడు వస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో నేటి మహిళలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది నిజంగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటారా సినిమా ఇండస్ట్రీలో? ఊరికే చెప్పరు కదా, ఎగ్జిస్ట్ అవుతుంది లేదని నన్ను ఉంది, చేసే వాళ్ళు చేస్తున్నారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. హౌ యూ రియాక్ట్ టు దట్ ఇస్ ఇంపార్టెంట్. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? వెళ్ళకండి అంటున్నా, మాట్లాడకండి, వద్దంటే మీరు వద్దని చెప్పండి. సే నో, వై యూ వాంట్ టు యాక్సెప్ట్ అంటున్నా. ఇక్కడే చేయాలి, నేను ఏదో సాధిస్తాను, ఇక్కడే ఏదైపోయినా ఇక్కడే చేయాలి అనుకొని డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అంటున్నా. లేకపోతే అక్కడే ఉండి ట్రై చేయండి, ఇది కాకపోతే ఇంకా 4 రోజుల తర్వాత అయినా వస్తుంది. లేదు అంతకన్నా రావట్లేదంటే ఇది సినిమాలు చేసే బ్రతకాలని ఏమైనా ఉందా? సో దానికి మీరు హౌ స్ట్రాంగ్ ఆర్ యూ, సే నో టు ఇట్.
సనా గారు 5 భాషల్లో మీరు నటించారు. డబ్బింగ్ మీరే చెప్పేవారా? లేదండి, నేను అంటే ఈవెన్ ఫర్ తెలుగు నేను డబ్బింగ్ చెప్పలేదు, చాలా రోజుల వరకు చెప్పలేదు. సీరియల్ కంటే మనందరికి తెలుసు ఇట్స్ డైలీ సోప్ కాబట్టి చాలా ఉంటుంది. బీయింగ్ అన్ ఈజీ ఆర్టిస్ట్, భాష మీద కమైండ్ లేదు కాబట్టి నాకు టైం పట్టేది. నేను ట్రై చేశాను కానీ టైం పట్టేది. సో చాలా టైం అవుతుందనేసి వాళ్ళే సీరియల్లో వద్దు అనుకొని డబ్బింగ్ చెప్పించుకున్నారు. వేరే సినిమాలకు వచ్చేసరికి కొన్ని రోజుల తర్వాత ఐ డిసైడెడ్, అది నాకు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, నేను చెప్పిన ఫీల్ వేరు. అక్కడ డబ్బింగ్ వాయిస్ రాసేసరికి నాకు ఒక అన్సాటిస్ఫాక్షన్. నాకు పర్మనెంట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రిక గారు ఉండేవారు అనమాట, ఆవిడ చెప్పేవారు అనమాట. ఫోన్ చేసి కరెక్ట్గా చెప్పానని ఆవిడ అడగడం, నేను అవునవును అనడం, స్క్రీన్లో చూస్తే నాకు ఏదో తేడా కొడుతుందని ఫీలింగ్, ఎక్కడో నేను ఎంతో ఏడ్చి చెప్పాను ఆ ఫీలింగ్ చెప్పిన. కానీ నిన్నే పెళ్ళాడితే ఫస్ట్ సినిమాకే నాకు డబ్బింగ్ చెప్పించారు కృష్ణవంశీ గారు. సో అప్పటికే చాలా తడపడి కష్టపడి చెప్పాను. అది చిన్న చిన్న డైలాగ్స్ కాబట్టి మేనేజబుల్, కానీ దాని తర్వాత చెప్పలేను కొన్ని రోజులు. దెన్ ఐ డిసైడెడ్, సినిమాల్లో మనకు పెద్ద వర్క్ ఉండదు కదా, కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సీన్స్. ఆ 3 hours సినిమాలో మనకు ఒక 4-5 సీన్లు, ఎక్కడో ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి, 2-3 డైలాగ్లో 4-5 ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇది నేను చెప్పేయగలను కదా, ఎందుకు వేరే చేత చెప్పించాలి. సీరియల్ అంటే పర్వాలేదు, సినిమాకి నేను చెప్పాలని పర్సనల్గా నేను స్టార్టెడ్ డబ్బింగ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు. సో ఈ గత 10-15 years నుంచి నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా సినిమాల వరకు, సీరియల్కి చెప్పట్లేదు, ఇతర లాంగ్వేజ్ నేను చెప్పట్లేదు. నిన్నే పెళ్ళాడతా, కలిసుందని రా నుంచి మొన్నటి దేవరా వరకు ఎన్నో సినిమాల్లో మీరు నటించారు కదండి. మరి ఇన్ని సినిమాల్లో ఇన్ని రకరకాల పాత్రలు నటిస్తూ కూడా ఇంకా కొంచెం నాకు ఆకలి ఉంది, ఇలాంటి పాత్ర నాకు వస్తే బాగా చేస్తాను అన్న పాత్రలు ఏమన్నా మిగిలిపోయా మీకు? చాలా ఉన్నాయి. అంటే ఈ పాత్ర అని తెలీదు, ఇంకా ఏదో తృప్తి లేదు నాకు, అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు ఎవరైనా జనాలు వచ్చి మీకు మీ టాలెంట్కి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిందండి, ఇంకేదో చేయాల్సిందంటారు. నేను అప్పుడు ఆలోచిస్తాను, ఎన్నో చేశాను కదా, అవన్నీ కనిపించలేదా వీళ్ళకి అనుకుంటా మనసులో. అంటే లేదండి, ఆ టైం ఉంటుంది, దేనికైనా ఒక టైం చేశాను, బాగానే చేశాను, బాగా గుర్తుపెట్టింది, అంతా అయిపోయింది. నాకు పర్సనల్గా ఎందుకో ఆకలి మాత్రం ఉండింది ఇంకా. అంటే ఏ పాత్ర చేస్తే తీరుతుందంటే తెలియదు మళ్ళీ. సో కలిసుందాం రా 2000లో రిలీజ్ అయింది. 2000 అంటే అది చేంజ్ అయింది క్యాలెండర్ మనకి. నేను మెంటల్గా చేంజ్ అయింది, చాలు ఇంకా ఇండస్ట్రీ మనకి ఇక్కడ, ఇంక చాలా పని చేసేసుకున్నాను, ఇంకా నాకు వద్దుబ్బా, నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా పిల్లలు చూసుకుంటా, ఫోకస్ పెడతా పిల్లల మీద అనేసి అంటే ఎప్పుడు ఫోకస్ పెట్టేదాన్ని, అన్నీ చేసేదాన్ని, కానీ అయినా ఎక్కడో చాలు, ఇంకా ఎందుకో అది వచ్చేసింది ఆ మనసులో, చాలు అని. బ్లాక్ బస్టర్ హిట్ అయింది మూవీ. ఇంకా యాజ్ యూజువల్ మనకు మళ్ళీ క్యారెక్టర్స్ వస్తాయి, పిలుస్తారు, చేస్తారు, యాజ్ యూజువల్ జరుగుతూనే ఉంది. సో నేను మళ్ళీ వద్దు అవును అని ఎస్ అనడం, మళ్ళీ సినిమాలు చేయడం. దెన్ ఐ డిసైడెడ్, ఓకే నాకు ఇండస్ట్రీ ఎప్పటి వరకు అయితే మర్యాదకు పిలిచి పనిస్తుందో, అది అమ్మమ్మ ఏదైనా కావచ్చు, అప్పటి వరకు, అంటే ముసలిదాని ఇలా అయిపోయినా నేను పని చేయాలి, అప్పటి వరకు ఉండానో లేదో తెలియదు, చక్కగా నవ్వుతూ హ్యాపీగా సెట్లోనే నా ప్రాణాలు పోవాలి, పని చేస్తూ వెళ్ళాలి. అంటే అంత ఒక నమ్మకం వచ్చేసింది. కలమ్మ తల్లిని అంత ప్రేమించడం స్టార్ట్ చేశాను. వద్దు అనుకున్న నేను, క్యాజువల్గా వచ్చిన నేను, ఈరోజు ఇదే నాకు కావాలి, ఇదే నా ప్రాణం, ఇదే నాకు ఇది అనుకుని ఫిక్స్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఎంత బాగా తెలిసిపోయిందంటే, ఇప్పుడు మా వాడు కూడా అంటాడు, ఎప్పుడు ఎవరైనా అంటే చాలా మమ్మీ చాలా పని చేశారు కదా వద్దని చెప్పాల్సిందంటే, ఆ మాట ఆవిడకి చెప్పండి అంటాడు ఆయన. అంటే వాళ్ళకి తెలిసి మీరు ఏమి ఇచ్చినా ఆవిడకు ఒక క్యారెక్టర్ చేసి షూటింగ్కి వెళ్ళి వచ్చిన తృప్తి మేము ఇవ్వలేమండి అంటారు వాళ్ళు. రామ్ గోపాల్ వర్మ గారి ఒక వెబ్ సిరీస్లో మీరు ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తూ పడి దెబ్బ తగిలిందని విన్నాము, ఏం జరిగింది? రామ్ గోపాల్ వర్మ గారి వెబ్ సిరీస్ అంటే ఎవరైనా ఇష్టపడి చేస్తారు, వెళ్ళాలి మనం. అది అనంతపురంలో ఉరువకొండ అని ఒక ఊర్లో అనమాట షూటింగ్. చేజింగ్ సీన్ ఎట్లా అంటే, ఎండిపోయిన మిరపకాయల తోట, మిరపకాయలు ఉన్నాయి, మొత్తం ఎండిపోయిన తోట అంటే అంత ఇసుక ఉంటుంది, మొత్తం ఇసుక. మేమంతా పరిగెత్తాలి, మా వెనకాల చేసింగ్ షాట్, నేను పరిగెత్తాలి, ఫస్ట్ హస్బెండ్, సెకండ్ నేను, వెనకాల నుంచి అందరు వస్తున్నారు, పరిగెత్తాలి. ఇలా అప్పు వెళ్ళి పరిగెత్తాలి. నేను చీరలో ఉన్నాను కదా, పరిగెత్తుకుంటూ వెళ్తున్నా, షార్ట్ పెట్టారు, పరిగెత్తుకుంటూ వస్తున్నా, ఆ అప్పు ఎక్కి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తూ పడిపోయా. ఆ చీర కిందకి వచ్చి మట్టిలో స్లిడ్ అయి పడితే నేను ఇట్లా పెట్టా బ్యాలెన్స్ చేసుకోవడానికి. అయిపోయింది, అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది షార్ట్ అనుకుంటున్నారు డైరెక్టర్. షార్ట్ కోసం చేస్తున్నాను అనుకో, అంత బాగా నటించాను మరి నేను. లెగడానికి వెళ్తే రావట్లా,
అప్పుడు నేను కట్ 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 అన్నా. అంటే మీరు ఇలా అన్నాడు అంటే ఇలా అంటున్నా అలా అంటున్నా ఏం లేదు. సో ఇలా అనట్లేదు నేను పైకి. స్నానం చేసి పడుకుందాం, మళ్ళీ 2 o'clock లేపేస్తారు వీళ్ళు షూటింగ్ అనేసి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా పైకి అంటే రావట్లా, చేయి డ్రెస్ తీయడం మంచి నార్మల్గా చేయి పైకి అంటాం కదా, రావట్లా, ఏదో పెయిన్. అప్పుడు అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ అనేసి. గురువరెడ్డి గారు, మన సన్షైన్ గురువరెడ్డి గారు లైన్లో తీసుకుని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాం. ఏమైంది ఎగ్జాక్ట్గా, ఎక్కడ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నారు? అనంతపూర్లో ఉన్నాను అంటే, సరే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చూపించండి, నేను మాట్లాడి చేస్తానని ఆయన పెట్టేశారు. ఫస్ట్ ఏదో ఎక్స్రే అన్నారు, మరి ఎంఆర్ఐ అన్నారు, ఇవన్నీ నాకు కొత్త అనమాట. అవి అంటున్నారు, బ్లడ్ టెస్ట్లు అంటున్నారు, అది అంటున్నారు, లేదు హార్ట్ టెస్ట్ అంటున్నారు. దానికి సంబంధం ఏంటో తెలియట్లేదు. నాకు ముందే భయం, మిషన్ అంటే భయం, లోపల వెళ్ళాలంటే నా భయాన్ని చూసి వీళ్ళు టెన్షన్, నువ్వు ధైర్యంగా ఉండు అంటారు. అప్పుడు అది తెలిసింది ఏంటంటే ఫ్రాక్చర్ కూడా కాదు, మనకి ఇక్కడ ఒక బాల్ ఉంటుంది, ఇట్లా కప్పు ఉంటుంది కదా, మన ఇట్లా మూమెంట్ ఉంటుంది, డిస్లొకేట్ అయ్యి ఇక్కడ క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చి నేను ఇలా అన్నప్పుడు ఆ బాల్ బయటికి వచ్చి ఇలా వెళ్తుంది. అది కరెక్ట్ ప్లేస్ లేదు, ఇలా మూవ్ అయినప్పుడు బయటకు వస్తుంది. అందుకే నేను ఇలా లేపలేకపోతున్నాను చెయ్యి. ఇలా పెడితే పర్వాలేదు, ఏం లేదు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వర్స్టెస్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. మీ అమ్మాయి గారి పెళ్ళైన జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల మీరు చాలా బాధపడి దేవుడి మీద కోపం చేశారని విన్నాం. ఇప్పుడు ఆ బాధ వల్ల మీరు తెలుసుకున్నది ఏంటి, అండ్ ఇప్పుడు భావితరాల వాళ్ళకి, నెక్స్ట్ పెళ్ళి అవుతున్న వాళ్ళందరికీ మీరు ఎలాంటి లెసన్ చెప్దాం అనుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను మా వారు కలిసి ఎంతో మందికి పెళ్ళిళ్ళు చేసాం. మా ఫ్యామిలీలో, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేము ఎంతో సాయం చేసాం, ఎంతో పెళ్ళిళ్ళు చేసాం మా చేతులతో. వాళ్ళందరూ బాగున్నారు. సో అలాగే నా కూతురికి ఎందుకు జరిగిందని ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది నాకు, ఎందుకు అని. సో ఇది సమీరా వాళ్ళ రిలేషన్స్ అవుతారు వీళ్ళు. సమీరా వాళ్ళ తరఫు నుంచి వచ్చిన సంబంధం, మా అబ్బాయి చూసిన సంబంధం. వెరీ ఎడ్యుకేటెడ్, పిహెచ్డి చేసి, డబుల్ పిహెచ్డి చేసి, వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఉన్నారు. సో నేను చేసే ప్రొఫెషన్కి నేను బొట్టు పెట్టుకుంటా, ఇక్కడ పడితే ఇక్కడ టెంపుల్కి వెళ్తా, ఇలా అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఒకటే కావాలి కదా మనకు కూడా. చూడడానికి కూడా బాగున్నాడు, చాలా బాగుంది కదా ఫ్యామిలీ, అంతా బాగుంది అనుకుని నేను అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, బాగున్నారు, యాజ్ యూజువల్ అంతా బాగుంది, చక్కగా ఉన్నారు, మాకు ఏమొద్దండి, మీ అమ్మాయికి ఇచ్చుకోండి, మాకు ఏమొద్దు అన్న లెవెల్లోనే ఉన్నారు. ఇవన్నీ బాగున్నాయి. మేము వెళ్ళి చూస్తే ఇల్లు చూపించారు, ఈ ఇల్లు అండి ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్లో వస్తే మా ఇల్లే, ఇప్పుడు మొత్తం కాంప్లెక్స్ మాది అంతా చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మేము డబ్బుల వైపు ఫోకస్ చేయలేదు, నేచర్ బాగుండాలనేది, నాలాగా ఉండాలి, కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని చూశాను. వాళ్ళు అలాగే అనిపించారు నాకు. పెళ్ళి వాజ్ ఇన్ ఎ వెరీ గ్రాండ్ వే, చాలా గ్రాండ్గా చేసామన్నమాట. అంటే రాత్రి వాళ్ళు స్టార్ అయిపోయాడు. రాత్రి న్యూస్ పేపర్స్లో అక్కడ ఇక్కడ టీవీ ఛానల్స్ అన్నిట్లో అతనే ఉన్నాడు. సన్నగారు అమ్మాయి పెళ్ళి అనగానే అంతా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. అదంతా వాళ్ళకి చూసారా, లేక మేము అతి ప్రేమ చూపించేసామా తెలియదు, వాళ్ళు కావాలని నటించారు మా ముందని నాకు తెలియదు. పెళ్ళి చేస్తే మాకు చూపించిన ఇల్లు ఏది, ఏదో ఇల్లు చూపిస్తారు కదా. సో సెకండ్ డే మేము డిన్నర్కి వెళ్తాం కదా చెన్నై. సెకండ్ డే మేము వెళ్ళి ఒలిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆ స్వీట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు కాదు, అది వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు అంట. నేను మా వారు ఒకేసారి బ్లాంక్ అయిపోయి ఇలా చూసాం, ఇంటి కాదు కదా మనం వచ్చాను. లేదు వాళ్ళ అక్క హౌస్, వాళ్ళ అక్క ఇంట్లో ఉంటున్నాడు ప్రస్తుతానికి, వెళ్ళిపోతారు కదా దుబాయ్కి, అందుకే ఇక్కడ ఉండమన్నాడు, వాడు వాళ్ళ అక్క ఇంట్లోనే ఉండాలనుకున్నాడు అనంటే, అరే పోలే మంచిదే కదా, తల్లి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఉంటారు కదా అనుకుని నేను అనుకుంటున్నా. అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు తర్వాత కొన్ని రోజులు ఉన్నాడు, ఈ పిల్ల నాతో ఏం మాట్లాడలేదా, అమ్మ కార్డ్ ఇచ్చేసి వచ్చాను నేను దానికి. అది ఇష్టం వచ్చినట్టు జాబ్ చేస్తుంది కార్డ్, ఆ పిల్లలు జాబ్ చేయదు. ఎంతో కలిసిమెలిసి ఉన్న పాప సడన్గా దే వాజ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హర్. సో అక్కడి నుంచి షీ స్టార్టెడ్ వాడి టార్చర్. మెల్లిమెల్లిగా ఒక భార్య వస్తుందంటే వాడి ఇంట్లో ఉల్లిపాయలు కూడా లేకుండా, నూనె అన్నము ఏమి లేకుండా, డబ్బులు ఏమైనా కావాలన్నా, తినడానికి ఏమైనా ఉన్నాలన్నా లెక్క పెట్టి తేవడం, బయట నుంచి లాక్ వేసుకొని వెళ్ళడం. హీ హ్యాడ్ మల్టిపుల్ ఎఫైర్స్. వాడికి నేచర్ ఏంటంటే అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ ఫొటోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి జాబ్ ఇస్తానని చెప్పి డబ్బులు లాగడం. అండ్ షీ డిసైడెడ్ నేను అసలు బ్రతికి వేస్ట్, ఇవి నేను మా అమ్మ నాన్నకు చెప్పలేను, వాళ్ళు ఎంతో కష్టపడి నా పెళ్లి చేశారు, నేను చెప్తే ఎలా అనుకుంది. ఇప్పుడు వాడు ఏంటంటే అక్కడ నుంచి ఆస్ట్రేలియా షిఫ్ట్ అవ్వాలి. ఆస్ట్రేలియా షిఫ్ట్ అయితే ఆస్ట్రేలియాలో ఏంటంటే పిల్లలు పుడితే బెనిఫిట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా గవర్నమెంట్ పిల్లలు పుడితే అక్కడ డబ్బులు ఇస్తుంది, ఎదురు డబ్బులు ఇస్తుంది. వీడికి డబ్బులు పిచ్చి, జాబ్ ఎక్స్ట్రా పెద్ద జాబ్ కూడా కావాలి, డబ్బులు కూడా కావాలి. ఓహో పిల్లలు పుడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుందని
ఆ ఉద్దేశంతో దీన్ని ప్రెగ్నెంట్. సార్ ఇప్పుడు డెలివరీ టైంలో ఎవరో ఒకరు ఉండాలి అక్కడ. ఇంటికి వెళ్తే ఏమి లేవు భార్గవి అక్కడ. అంటే ఒక ఇంటికి ఒక అత్తగారు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు కదా, వస్తే ఏం చేస్తాం మనము, అన్నీ ఉంటాయి కదా తినడానికి. అరే వాళ్ళు వస్తున్నారు మనం ఏదో పెడతాము. నేను వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చి నేను వండి చేసి అన్ని ఫుల్ చేసి అన్ని రేషన్ అంతే వేసాను అనమాట. అంటే అక్కడ ఏదో ఉంది చెప్పుకోవట్లేదు అనేది ఒకటి అర్థమైంది. వన్ ఫైన్ డే నువ్వు కూడా రా నాతో పాటు అని అంటే రాను అంటుంది. మమ్మీజీ చలో బొల్లతో నై చల్ రే వాళ్ళ అత్తగారిని అడిగితే తీసుకెళ్తానంటే వెళ్ళమంటున్నారు కదా వెళ్ళు ఇంకా నాకు కాదు అనలేక నా ముందు బాగుండేవాళ్ళు. వెళ్ళు అని అంటే వచ్చింది. డల్గా నడుస్తుంది. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను తీసుకుంటే అక్కడ వేడి సమోసాలు పెడుతూ ఉన్నాడు. నేను సమోసాలు అంటే ఇష్టం. అరే సమోసా అచ్చే తబసుం లేవు నై నక్కు అంటుంది. అరే ఎందుకు వద్దంటున్నావు తీసుకో అని అంటే నై మమ్మీ నాకు బహుత్ కాస్ట్లీ रहता అంది. నాకు ఒక్కసారి కాస్ట్లీ అంటుంది. ఒక సమోసా బయట అక్కడ చైర్స్ ఉంటాయి కూర్చోడానికి వేసి నేను సమోసా వేసి ఇచ్చేసి నువ్వు లోపలికి వచ్చేసా, నువ్వు తిని ఉండు నేను అవి చూసుకొని వస్తానని. నేను వచ్చేలోపు ఆ చేతులు ఇట్లా పట్టుకొని ఆ సమోసా అలా పట్టుకొని దాని కళ్ళ నుంచి నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి. నేను అక్కడి నుంచి గమనించా. అంటే ఏమైంది తినట్లేదు ఏమైంది అంటే నేనే ఐసి ఆప్ ఖావ్ అంటుంది. లేదు నువ్వు తిను నేను ఇంకొకటి తీసుకొస్తాను దాన్ని చెప్పి ఐ అబ్జర్వ్ సంథింగ్ ఈజ్ రాంగ్. సరే ఎందుకో ఒకరోజు అక్కడ పక్కన వెళ్తే దాని ఫోన్లో మెసేజెస్ కదా, ఫోన్ ఓపెన్ అయిపోతే టక్కని చూసాను. నేను చూసి దాంట్లో మెసేజెస్, అమ్మ వెళ్ళే వరకు ఏం చెప్పకు, అమ్మ వెళ్ళే వరకు ఏం మాట్లాడకు, అమ్మ ముందు ఏం చెప్పకు, నీ ఎఫర్ట్స్ గురించి నేను మాట్లాడను, ఏం చెప్పకు, 4 రోజులైతే వెళ్ళిపోతుంది, నువ్వేం మాట్లాడకు, ఇప్పుడు నేనేం చెప్పట్లేదు నువ్వేం చెప్పకు, ఇవన్నీ మెసేజ్లు. అబ్బాయే పుట్టాలని టార్చర్ పెట్టాడు బాగా. లక్కీగా అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఒక టార్చర్ మాకు అన్ని రకాలుగా. ఇంకా మెల్లిమెల్లిగా షీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ విత్ మై కజిన్స్ దగ్గర మెల్లిమెల్లిగా చెప్తున్నప్పుడు నేను మా బాబుతో చెప్పాను, దిస్ సంథింగ్ రాంగ్ అన్వర్, ఇలా జరుగుతుంది ఇది జరుగుతుంది అన్నావు. సరే వాట్ ఎవర్, అది ఫైనల్గా మేము ఫ్లైట్ టికెట్ ఇచ్చి వాళ్ళని పిలిపించాము. వాళ్ళు వెళ్ళారు. వచ్చిన తర్వాత పాపం మా ఇంటికి వచ్చింది. రాగానే వాళ్ళ కలర్స్ చేంజ్ చేశారు. అందరు రండి కూర్చొని మాట్లాడదాం, లేదా మేము వస్తాం చెన్నైకి, కూర్చుందాం, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి సార్ట్ అవుట్ చేద్దాం, క్లారిఫై ఒక్కడు రాడే మాట్లాడడానికి. అప్పుడు అసలు వీడేంటి అని తెలిస్తే అప్పుడు తెలిసింది వీడు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, మెయిల్స్ వాళ్ళ అన్నలు వాళ్ళందరూ మాట్లాడి దీన్ని ఇలా వదిలిపెట్టకూడదురా, ఇది రాని దీని సంగతి చూసుకుందాం, ఇవన్నీ మెయిల్స్. సో మనకి ఇక్కడ తెలంగాణలో మన కమిషనర్ గారు, మన శిఖా గోయల్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి స్పెషల్ స్క్వాడ్ పెట్టి వాడిని అరెస్ట్ చేయడానికి. స్క్వాడ్ పెడితే వాడు ఎబ్స్కాండింగ్, ఫ్యామిలీ ఎబ్స్కాండింగ్, తప్పు చేయలేదు కదా, వై. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, కమిషనర్ గారు చెప్తున్నారు, అమ్మ అమెరికా వెళ్ళి పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీడంత దుర్మార్గుడు ఎవరు చూడలేదని. 4th అటెంప్ట్లో దొరికాడు. వీళ్ళు మొత్తం ట్రాప్, లిటరల్గా ఒక పెద్ద డాన్ని ట్రాప్ చేస్తారు కదా, వాడు ఫోన్స్ యూజ్ చేయట్లేదు, వాళ్ళు ఎట్లా ఇంటర్నెట్ కాల్స్ ఉంటాయి కదా అవి మాట్లాడుతున్నారు, అంత దాక్కున్నారుగా మొత్తం మాకు తెలియదు మొత్తం ఇచ్చేసారంటే ఇది ప్రీ ప్లాన్డ్గా. ఈ మ్యారేజ్ వాజ్ నథింగ్ బట్ డబ్బుల కోసం, పేరు కోసం మమ్మల్ని మోసం చేశారనమాట. పోతే పోయింది, వీఆర్ నాట్ బాదర్డ్. నాకు డబ్బులు కాదు, నా పిల్ల ప్రాణాలతో ఉంది, హ్యాపీగా ఉంది, నా ముందు అది ముఖ్యం. కానీ సొసైటీలో తనకి నేను ధైర్యం ఇంత ఇవ్వకపోయి ఉండుంటే ఆ పిల్ల ఏమైపోయేది. సో వీ యాజ్ ఎ ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నామంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాం. ఒక పార్ట్నర్ లేడు అని ఒక్క పాయింట్ అది పక్కన పెడితే, అదర్వైజ్ బై గాడ్స్ గ్రేస్ షీఈ్ సూపర్ ఫైన్, షీఈ్ స్ట్రాంగ్, అండ్ ఎంత ఫైట్ చేసింది ఆ పిల్ల కామ్గా. మేము ధైర్యంతో, ఆ ఈక్వల్ ధైర్యంతో తను కూడా అలాగే ఫైట్ చేసింది. ఏదైనా అయిపోయింది. నౌ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ స్టాండింగ్ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ సో మెనీ యంగ్ గర్ల్స్. సనా గారు, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీ స్వగ్రామం ఏంటి? హైదరాబాద్. పక్కా తెలంగాణ అమ్మాయి, కాకపోతే తెలుగు చక్కటి ఆంధ్ర తెలుగు మాట్లాడతాను. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం చేసిన అన్ని పౌరాణికల్ ఇది కదా, అంటే మైథాలజీ, సాంస్క్రిట్ లాంగ్వేజ్, సో భాష అలా మర్యాదతో మాట్లాడడమే నేర్చుకున్నాను. సో తెలంగాణ రాదు నాకు, ఆంధ్ర భాషే వచ్చు. పుట్టి పెరిగింది ఇక్కడే. కానీ ఇక్కడే. సో ఏ స్కూల్లో చదువుకున్నారు? నేను సెయింట్ మేరీ స్కూల్లో చదివాను. వెస్లీ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంటర్లో ఇమీడియట్గా నాకు మ్యారేజ్ అయిపోయింది. సో డ్రాప్ అనమాట. ఓపెన్ యూనివర్సిటీతో మా ఫాదర్ ఇన్ లా డిగ్రీ కంప్లీట్ చేయించారు. అండ్ మా ఫ్యామిలీ గురించి చెప్తాను. సో నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.
మా అబ్బాయి సయ్యద్ అన్వర్, హీస్ మ్యారీడ్ టు సమీరా షరీఫ్, మై డాటర్ ఇన్ లా. షీఈ్ ఆల్సో పాపులర్ టీవీ యాక్ట్రెస్. సో హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీస్ అ ప్రొడ్యూసర్. యాక్టింగ్ ఊరికే ప్యాషన్ కోసం చేశాడు. అండ్ మై డాటర్ ఇస్ అ యూట్యూబర్ రైట్ నౌ. అండ్ మా వారు వాజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్స్ అండ్ ఇప్పుడు గత 3-4 years నుంచి చేయట్లేదు బికాస్ హీ హ్యాడ్ సమ్ హ్యాడ్ ప్రాబ్లమ్ అనమాట రీసెంట్గా. సో మేమే వద్దు అనుకున్న, చేయకండి అని చెప్పేసి కొంచెం ఆయన వెళ్ళి వస్తూ ఉంటారు. విల్ కీప్ ఆన్ అండ్ ఆఫ్ కీప్ వర్కింగ్ బట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎట్ హోమ్ రైట్ నౌ. సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండ్ I have 2 grandchildren, one with my daughter who is 7 years old and I have one with my son who is Aran who is 3 years old. సనా గారు, మీ చక్కటి నవ్వు మీకు చిరునామా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. హీరోయిన్ లాంటి చక్కటి ఫేస్. బాపు గారు కూడా ఎంతో మెచ్చుకున్నారు మిమ్మల్ని, చక్కటి రోల్స్ ఇచ్చారు. మీ అందానికి రహస్యం ఏమిటి? నేను ఫస్ట్ బాపు గారు నాకు పెట్టిన నిక్ నేమ్ చెప్తాను. అంటే ఇది చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది. ఆయన బాపు గారు నన్ను తెల్ల సావిత్రి అని పిలిచేవాళ్ళంట. సో నాకు తెలియదు ఆ విషయం. చాలా రోజుల తర్వాత మీరు గారు వాళ్ళు అప్పుడు బ్రిమ్ గారు వీళ్ళంతా చెప్తే అప్పుడు తెలిసింది, మా తెల్ల సావిత్రి వచ్చింది అనేవాళ్ళంట. సో ఆయన పెట్టిన పేరు అది. మీరందరి ప్రేమ, అభిమానం, సపోర్ట్, దేవుడి దయ, సక్సెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ ఐ థింక్ ఐ డోంట్ నో ఇట్స్ ఇన్బిల్టా లేకపోతే ఎలా అనేది నాకు తెలియదు. బట్ అంతే, అలా పుట్టించాడు దేవుడు నన్ను. అంతే అంటారా? అంతే అంతే. మీరు పేదవాళ్ళ కోసం స్కూల్ పెడదామని అనుకున్నారని ఒకసారి చెప్పారు. చిన్నప్పటి నుంచి అది ఒక ఆలోచన ఉండేది. అది ఎంతవరకు వచ్చింది? పెడదాం అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు కూడా నా కోరిక అలా ఉంది. అంటే ఇంకా నేను అంటే దాని మీద ఏం వర్కౌట్ చేయలేదు, కానీ ఇప్పుడు కూడా నా కోరిక అనమాట. నా లైఫ్ అంటే ఇప్పుడు ఇంకా పిల్లలు సెటిల్ అవుతున్నారు, అంత సెటిల్ అయిన తర్వాత ఎక్కడిదక్కడ అయిన తర్వాత డెఫినెట్గా ఒక స్కూల్ మాత్రం ఓపెన్ చేయాలి. అది పేదవాళ్ళకి ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి అన్న కోరిక ఉంది. అండ్ ఐ విల్ డూ ఇట్. ఒక స్కూల్ ఓపెన్ చేయాలి, నా అల్టిమేట్ గోల్ అది. సో ఏదో ఒక టైంలో మాత్రం డెఫినెట్గా చేస్తాను. మురళీమోహన్ గారితో టీడీపీలో ఆయన ఉన్నప్పుడు మీరు ఆయనకి ప్రచారం చేశారు. అంతేకాకుండా టీడీపీతో కూడా కొన్ని ఆళ్ళు మీరు పనిచేశారు. అవును అవును. దాని తర్వాత పాలిటిక్స్ వైపు ఎందుకు మీరు మక్కువ చూపించలేదు? అంటే యాక్చువల్లీ ఇది సురేష్ ప్రొడక్షన్లో రామనాయుడు గారు అప్పుడు పాలిటిక్స్లో ఉన్నప్పుడు మా అండర్ ఆర్టిస్ట్ పిలిస్తే వెళ్ళాను అనమాట. నేను వెంకటేష్ గారు ఒకే వ్యాన్లో మేము ప్రచారం చేయడానికి ఉన్నాం. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ లేరనమాట. సో నాతో హిందీ మాట్లాడించారు, నేను మాట్లాడాను. నా స్పీచెస్, నా మాట ఇది వాళ్ళకి నచ్చింది అనమాట అక్కడ. సో నేను వెంకటేష్ గారు ఇద్దరు ఉండి ప్రచారం చేశాను టుగెదర్ అక్కడ, పర్టికులర్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకి అనమాట. కానీ రాను మన అందరూ ఆర్టిస్టులు ఎక్కువ అప్పుడు టీడీపీలో చాలా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు అవన్నీ చూసి టీడీపీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ మనకు విడిపోలేదు, సపరేషన్ లేదు. కానీ అప్పుడు జాయిన్ అయ్యాను. అయిన తర్వాత సపరేషన్ అయిపోయింది. అప్పటికి తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది. సో దాని తర్వాత కూడా నన్ను పిలిచారు, నేను వెళ్ళి ప్రచారం చేశాను. అండ్ నేను ఎక్కడెక్కడైతే ప్రచారం చేశానో అక్కడక్కడ పర్టికులర్ చెప్పాను కదా, సినిమాలు అడుగు పెడితే సక్సెస్ అన్నట్టు అది దీంట్లో కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తే సక్సెస్, ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తే సక్సెస్. ఎక్కడెక్కడ చేశాను, మెజారిటీ ఆఫ్ దెమ్ వన్ అనమాట. సో వాళ్ళకి అది ఉండిపోయింది మనసులోకి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మన ఏదైనా ఇవ్వాలి అంటే, ఏదైనా పోస్ట్ ఇవ్వాలి, వర్క్ చేయాలంటే వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గేమ్. నాకు అప్పుడు ఎందుకు పాలిటిక్స్ అనుకున్నానంటే, నేను చేసే 10 మంది సాయం ఏదైతే చేస్తున్నానో సరిపోవట్లేదు నాకు. నా ఫ్యామిలీని ఇవన్నీ చూసుకుంటే నేను సంపాదించేది ఇంత అయితే బయట కోరిక ఇంత ఉంది, అందరికి ఇచ్చేది ఇంత మంది ఉన్నారు, నీడీ పీపుల్ ఇంతమంది ఉన్నారు. నేను చేసే దీంట్లో ఇంతమంది నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలి కానీ చేయలేకపోతున్నా. సో అట్లీస్ట్ ఫైనాన్షియల్గా కాకపోయినా నా మాట, నేను ఈరోజు ఒక పొలిటికల్ దీంట్లో ఉండి ఒక మాట చెప్తే వాళ్ళ పని అయిపోవాలి. నేను నుంచొని అరే వాళ్ళు వస్తున్నారంటే ఇది చూడండి అంటే వాళ్ళ పని అయిపోవాలి. సో దాన్ని నాకు ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ పోస్ట్ కావాలి నాకు, దానికోసం నాకు ఒక పోస్ట్ కావాలి అన్న ఆలోచన. కానీ ఏ పోస్ట్ ఏంటి అని నాకు తెలియదు. సో ఆ టైంలో వాళ్ళు పిలిచి నాకు పోస్ట్ ఇస్తానంటే నాకు క్వశ్చన్ వాస్, ఇప్పుడు విడిపోయింది, ఐఎమ్ నాట్ ఇన్ ఆంధ్ర, ఐఎమ్ తెలంగాణ, పుట్టి పెరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇస్తే 10 మంది క్వశ్చన్ చేయరు, తెలంగాణ అమ్మాయి పిలిచి ఇచ్చారని అంటారు సార్. నాకు పోస్టులు వద్దు, న్యాయంగా ఎవరైతే చక్కగా 10 మందికి సహాయపడతారో, నేను యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఆర్టిస్ట్గా కాదు, సనా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు అక్కడ ఉంటుంది. సో నేను ఆ వాయిస్ ఇవ్వడానికి మాత్రం నేను తప్పకుండా ఉంటాను, నా మెంటల్ సపోర్ట్ అది ఉంటుంది. అది కానీ ఒక పార్టీకి అని మాత్రం నేను పనిచేయను, నాకు పోస్ట్లో వద్దు అని నేను బ్యాకప్ అయ్యాను.
నేను పని చేస్తా, నేను ఒకటి ఏమైనా అడిగితే అది చేసి పెట్టండి చాలు, ఎవరికైనా సాయపడుతుంటే చేసి పెట్టండి చాలు అనుకుని. నైస్ అండి, చాలా బాగుంది ఇలా కలుసుకోవడం, మీతో Yeah. మనసు విప్పి మాట్లాడుకున్నాం ఇవాళ. Yes. చాలా సంతోషం చెప్పాలని వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.